ఢిల్లీలోని రామస్ అవెన్యూ న్యాయస్థానంలో కవితను ప్రవేశపెట్టారు. న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను లోతుగా విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు అనుమతి కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కోరున్న క్రమంలో కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని అభియోగాలు ఉన్నాయి. అక్రమార్జన ద్వారా ఇండో స్పిరిట్ లో పార్ట్నర్షిప్ పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్ళై ద్వారా వ్యవహారాలు నడిపించారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరోవైపు ఈడీ అధికారులు కస్టడీకి అయితే కోరుతున్నారు. కనీసం వారం రోజుల కస్టడీ అయినా కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టడం జరిగింది. కానీ ఇంకా సమాచారం రాబట్టాలి అంటే అది కవితని పూర్తి స్థాయిలో ఏదైతే కస్టడీలో తీసుకుని ఇంట్రాగేట్ చేస్తే మాత్రమే ఆ సమాచారం మొత్తం కూడా రాబట్టే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆ కోర్టులో కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కవిత కూడా కవిత తరఫు లాయర్లు కూడా తమ వాదన వినిపించడం జరిగింది. పూర్తిగా తనను అరెస్ట్ చేసిన విధానం అక్రమమైన అరెస్ట్ అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో 19వ తేదీన కేసుకు సంబంధించి ఇంకా విచారణ ఉన్న సమయంలోనే తనను ప్రశ్నించడం, అదే సమయంలో అదుపులోకి తీసుకోవడం కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా జరగలేదంటూ కూడా ఆమె అయితే కోర్టులో చెప్పడం జరిగింది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఒకవేళ కస్టడీకి ఇస్తే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ మాత్రం భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వారం రోజుల పాటు అంటే 5 నుంచి వారం రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ వారం రోజుల పాటు కూడా ఇక్కడ మొత్తం కూడా హై అలర్ట్ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఏదైతే న్యాయవాది కూడా దీనికి సంబంధించిన జడ్జిగా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పులు ఇవ్వబోతున్నారు. అరే మరోపక్క ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలోనూ బంద్లకు నిరసనలకు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఒకవేళ శాంతి భద్రతల విఘాతం కలగకుండా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇప్పటికే నిన్న ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం కూడా ఈ రోజు శాంతి నిరసనలు చేయడం బంద్ అంటూ కూడా మొదట ఏదైతే వార్తలు వచ్చినప్పుడు కూడా బంద్ కాదు, కేవలం శాంతి నిరసన మాత్రమే చేస్తామని చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల శాంతి నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎవరైతే ఈ శాంతి నిరసన చేస్తున్నారో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు కూడా దీంట్లో పాల్గొన్నారు. మరోవైపు మరి కాసేపట్లో ఇటు కేసీఆర్ కూడా ఈరోజు ఇక్కడికైతే రాబోతున్నారు, ఢిల్లీకి అయితే రాబోతున్నారు. ఎందుకంటే న్యాయవాదులతో చర్చించి సుప్రీంకోర్టులో ఈ నెల 19వ తేదీన ఈ కవితకు సంబంధించిన కేసు విషయంలో ఇంకా అక్కడ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఎలాంటి అరెస్టు చేయొద్దు అంటూ కూడా అప్పట్లోనే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కూడా, ఈడీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళము అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం అరెస్ట్ ఏ విధంగా చేశారు అనే ప్రధాన ప్రశ్నని సుప్రీంకోర్టులో లేవనిచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైపు ఏదైతే తెలంగాణలో పూర్తి స్థాయి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు ఢిల్లీలో మొత్తం కూడా చిక్కుని తిప్పేందుకు ఇటు కేటీఆర్ అయితే సిద్ధమయ్యారు. రాజేందర్, మరోపక్క కవిత అరెస్టు అక్రమ అరెస్ట్ అని సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ఇటు హరీష్ రావు చెప్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతల్ని బీజేపీ అక్రమంగానే అరెస్టులు చేస్తుందంటూ కూడా రాజకీయ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక బీజేపీ నేతలు కానీ ఏమైనా స్పందించారా? అయితే ఇక దీనికి సంబంధించి బీజేపీ నేతలు మాత్రం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా కవిత అరెస్ట్ జరగబోతోందంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారం అంటే మనీ లాండరింగ్ కి సంబంధించిన వ్యవహారంలో ఈడీ వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లిక్కర్ వ్యవహారం ఏదైతుందో ఆ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లకు సంబంధించిన మొత్తం కూడా ఇక ముఖ్యంగా అంటూ కూడా ఏదైతే ఆరోపణలు రావడం జరిగింది. దానికి సంబంధించి రామచంద్ర పిళ్ళై, అభిషేక్ కి సంబంధించిన పూర్తి వాంగ్మూలం ఏదైతే వాళ్ళని విచారించిన సమయంలో కవిత పేరే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ ఏదైతే ఈ లిక్కర్ సంబంధించిన వ్యవహారం ఉందో ఈ వ్యవహారంలోనే ప్రధానంగా మొత్తం వ్యవహారం అంతా కూడా కవిత ద్వారానే నడుస్తున్నట్టు కూడా ఇప్పటికే ఏదైతే ఈడీ
చాలా మందిని విచారించడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా ప్రధానంగా ఎక్కువ కూడా కవిత పేరు విచారించడం జరిగింది. దీంతోనే ఈడీ అధికారులు మొత్తం కూడా నిన్న దాదాపుగా 6 గంటల పాటు పూర్తి స్థాయిలో ఆమెను విచారించి ఆమెకు సంబంధించిన 14 ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని ఇటు బీజేపీ చేసిందంటూ కూడా ఆరోపించడం చేస్తూ మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఏదైతే వ్యవహారంలో ఈ వ్యవహారంలో కవిత ఉంది కాబట్టి ఆ ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళైతే బీఆర్ఎస్ ఆరోపణలను వాళ్ళైతే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే నోటిఫికేషన్ రావడం మొత్తం పొలిటికల్ సినారియో మొత్తాన్ని కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ఇప్పటి వరకు విచారణ జరిపిన అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఆడిటర్ బుచ్చిబాబు, అశోక్ కౌశిక్, మాగుంట రాఘవ వాంగ్మూలంతో కవిత పేరు ప్రధానంగా ఉండడానికి కూడా ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న కవిత ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కవితను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కోర్టు తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కస్టోడియల్ రిమాండ్ కి ఇస్తారా, ఇంట్రాగేషన్ కి ఇస్తారా, లేకపోతే రిమాండ్ విధిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇంకా మరింత సమాచారం రాబట్టాలంటే ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకు వెళ్లే ముందు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను కావాలని ఇరికించారని కవిత ఆరోపించారు. నాది అక్రమ అరెస్ట్, నా అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని కవిత తెలిపారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవితను ప్రవేశపెట్టారు. న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి ఇస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను లోతుగా విచారించడానికి కస్టడీకి తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరనున్నారు. కవితను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కోరనున్న క్రమంలో కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.